కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అండతోనే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటోందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటవుతుందన్న ఆయన ఆర్థిక కార్యకలాపాలకు అది కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాజధాని రైతుల కష్టాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని లోకేష్ ఆక్షేపించారు. రాజధాని రైతుల కష్టాలన్నీ తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈ రోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతి పెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేకంగా విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం. ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7,000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. అమరావతి నిర్మాణంలో కూడా ఈ బ్యాంకులు కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న రైతులందరూ కూడా ఒకే విషయం కోరుతున్నాం. 5 సంవత్సరాలు మనందరం తీవ్రంగా నష్టపోయాం. కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ సమస్యలన్నీ పరిష్కరించేదానికి మీ అందరికి అండగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులందరూ కూడా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.